ఈరోజు అయితే బోనాలు ఉన్నాయన్నమాట. అండ్ మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తామో మీకైతే చూపిస్తాము. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే బోనాలు ఈరోజు ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ ముందు ముందు చూస్తూ ఉండండి ఈరోజు అయితే మేము ఏమేమి చేస్తాము అని. అయితే ఇగ్నోర్ చేయకండి, వైబ్ కావండి, ఎందుకంటే బోనాల పండుగ కాబట్టి. అండ్ మేము ఈ పండుగ అయితే చిన్నప్పటి నుంచి అయితే చేస్తున్నాం అనమాట. అండ్ నేను నా దగ్గర ఏ ఫొటోస్ ఉన్నాయో అవన్నీ అయితే యాడ్ చేస్తాను. మేము ఎత్తిన అన్నీ మేమైతే వేరే దగ్గరికి వెళ్తాము అనమాట. ఎక్కడైతే చిన్నప్పటి నుంచి అయితే వెళ్తామో అక్కడికి వెళ్తాం మేమైతే. ఇంకా ఇంటి ముందు ముగ్గులు అండ్ ఇల్లుకైతే తోరణాలు, ఇంకా మామిడాకులు వేపాకులు అయితే మంచిగా అయితే కట్టేసాను అనమాట నేనైతే. దాని తర్వాత నేను మా అక్క అయితే చాయ్ తాగుతున్నాం, ఎందుకంటే ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాం. మీరు తాగుతారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే టిఫిన్స్ అయితే చేసుకుంటారు. అండ్ నేనైతే ఇక్కడ మా అత్త వాళ్ళు కూర్చుని ఇంకా ఓ పిల్కలు అమ్ములు పిల్కల్. వావ్ అను, వావ్ అను అని ఇంక వావ్ అను వావ్. నేను ఇల్లుడు ఇల్లుడు వావ్. చిక్ 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 చిక్. డాన్స్ ఆడు అమ్మ, డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. ఉట్టాసెత్తులో ఆడాడు, ఉట్టాసెత్తులో 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 ఆడాడు, అట్టు డజన్ ఇట్టు డజన్ ఆడము ఆడాడు. ఉట్టాసెత్తులో 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 అట్టు డజన్ ఇట్టు మెల్లగా 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 బాసింగ బాసింగ బలని. గుడ్ గర్ల్. పప్పి కొట్టేనా కొడతా ఇలా పప్పి కొడు, మీరు చూసిందా? పప్పి కొడు కొడు పప్పి కొడకిలా. బాయ్ బాయ్ అండ్ బాయ్ 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 అన్నాను. ఇంకా ఇంకా ఎవ్రీ ఇయర్ మేమైతే అమ్మవారికి అయితే కోడినైతే ఇస్తామన్నమాట. సో ఇయర్ కూడా ఇస్తున్నాం. అండ్ మా దివ్య అయితే దీని దగ్గర భయపడుతుంది, అదైతే క్యాప్చర్ చేయలేదు నేను. అండ్ ఇదైతే పండుకుంది, సో దీన్ని అయితే పండుకొని ఇప్పుడు బోనం రెడీ చేసినాం. దానికైతే ఫస్ట్ ఆయిల్ అండ్ పసుపు పెట్టుకున్నాం. అండ్ రెడీ అయితే చూడండి. నేనైతే ఇక్కడ బోనం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ నేను మా అక్క చేస్తాం, బట్ ఇయర్ నేను ఒక్కదాన్ని చేస్తున్నా. అండ్ మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అన్న మాత్రం అనకండి, ఎందుకంటే ఎట్లా వస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. గౌరమ్మ అండ్ ఇక్కడ దీంట్లో అయితే ఇంకా వేయాలి, అన్నము వేయలేదు, దీపాలు అన్న అయితే రెడీ పెట్టుకున్నాం. అండ్ వేపాకు కూడా పెట్టాలి. ఇప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తాను గైస్, చూస్తూ ఉండండి. గైస్ మేమైతే రెడీ అయిపోయినాం. అండ్ నేనైతే ఇప్పుడు బోనాలు ఎత్తుతాను గైస్. ఇప్పుడైతే మేము బోనాలు ఎత్తుతాం అనమాట. అండ్ ఆ బ్లాగ్ మొత్తం అయితే మీరు చూడండి. అండ్ దిస్ ఇస్ మై లుక్. మా మమ్మీ ఇంకా మా డాడీ గైస్. ఇంకా మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఇంటి నుంచి అయితే వీడియో అండ్ గుడి చుట్టూ అయితే మేము తిరుగుతున్నాం అనమాట ఇక్కడ. అండ్ వెనకాలైతే మా మమ్మీ ఉంది, మీకు కనిపించలేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి అందరూ వెనకాల ముందర అవుతూ ఉంటారు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే నడవాలన్నమాట. ఇక్కడైతే వెట్ ఉంది, బట్ ఇంకో సైడ్ అయితే చాలా వాటరీ ఉంది, అక్కడైతే స్లిప్ అయ్యే ఛాన్సెస్ మస్తు ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే నడవాలి. ఇక్కడనే మొత్తం అయితే వాటర్ వేసేసారు, బట్ వ్లాగ్ అయితే తీయడానికి ట్రై చేశాను ఎంత క్రౌడ్ ఉన్నా కూడా. అండ్ మీరైతే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. నడిచెళ్ళిపోతే దిగులు పడుతున్నా, దీనంగా ఉన్నా నా ముద్దు చంద్రమ్మ. గుడిని అయితే చాలా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మేమైతే ఇక్కడ ఫైనల్ రౌండ్ అయితే తిరుగుతున్నాం అన్నమాట. ఈ బోనాలు అయితే నాకు చాలా మెమొరబుల్ ఉండిపోతుంది అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంకా వ్లాగ్ తీస్తున్నాను అనమాట బోనాలు ఎత్తేటప్పుడు.
అండ్ ఇది అయితే మెమొరబుల్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్. అండ్ ఇక్కడ నా లుక్ ఎట్లుందో మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు అయితే మీకు కనిపిస్తున్నారు అనమాట ఇప్పుడు. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి వెనకాల ముందరకైతే అవుతున్నారు అనమాట అందరూ. సో విడివిడిగా అయితే నడుస్తున్నాం మేము. చాలా క్రౌడ్ ఉంది చూస్తున్నారు కదా. అందరూ ఒకటేసారి తిరగడం అయితే కాదు కాబట్టి అందరం వేరే వేరే అయితే తిరుగుతున్నాం. లాస్ట్ రౌండ్కి అందరం ఒకటేసారి తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ మంచిగా మొక్కుకోండి మీరు, ఇంకా నేను కూడా మొక్కుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బోనాలు అయితే మనం ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాము కదా, అదైతే ఇంకా అమ్మవారికి అయితే ఎక్కిస్తానమాట. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే నా వీడియో తీస్తున్న ముక్కులో వచ్చేస్తున్నాడు. ఫైనల్ వెయిట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎల్లమ్మ పోచమ్మ. మంచిగా అయితే మొక్కుకోండి. అండ్ మనం దీపాలు తీసుకొస్తాం కదా, వాటిని కూడా ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. మేమైతే టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మేమిద్దరం అయితే ఫాస్టింగ్ ఉన్నామని ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. అంత అయితే వేసింది మా మమ్మీ, కానీ అంత తినలేము, అందరికైతే పని చేసినాం మేమైతే. ఇంకా మా అక్క అయితే ఎప్పుడు తినదు ఆమె, కానీ ఈసారి అయితే తిన్నది. ఎందుకంటే ఆమెకి చేదు వచ్చింది, అందుకే ఆమె ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఆమె తర్వాత అయితే ఇక్కడ నేనైతే తింటున్నాను అనమాట, మొక్కుకొని మంచిగా. అండ్ నాకైతే స్వీట్ వచ్చిందనమాట, ఇక్కడైతే బెల్లం ఉంటుంది అది వచ్చింది, అందుకే నా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట మంచిగా. ఇంకా మా డాడీ స్టవ్కి అయితే పూజ చేస్తున్నాను అనమాట. వంటలు అయితే చేయాలి, నేనైతే బొట్లు పెట్టాను. మా డాడీ పూజ చేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి అయితే ఇస్తున్నాడు అనమాట మా మమ్మీ వాళ్ళకి. సో వాళ్ళైతే కుకింగ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ బ్లాగ్ అయితే మా తమ్ముడు తీస్తున్నాడు, అందుకే ఇట్లా పిచ్చి పిచ్చి తీస్తున్నాడు అనమాట. మీరైతే అది ఇగ్నోర్ చేయండి. అండ్ ఓన్లీ చికెనే కాకుండా వీళ్ళైతే మటన్ కూడా తెచ్చారనమాట, సరిపోదని. కొయ్యలేదు బట్ తెచ్చారు కొనుక్కొని. అండ్ ఇంకా సపరేట్గా చికెన్ కూడా తెచ్చారు, ఇంకా అందరికైతే సరిపోతుందని. ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న కచరా అయితే మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే అందరు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం ఇలా అయిపోతుంది. అండ్ మా డాడీ అయితే స్టవ్ అయితే వెలిగిస్తున్నాడు అనమాట. మా మమ్మీ వాళ్ళైతే ఇంక వంటలు తీసిస్తారు, మీకైతే తర్వాత చూపిస్తాను ఏమేమి చేస్తారు అండ్ టేస్ట్ ఎట్లా ఉందని చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. పొద్దు నుంచి పాపం ఇప్పుడు కూర్చుంది మా దగ్గర. ఆయన పొద్దున అప్పుడప్పుడు కలిసినాయి, చాలా పనులు ఉండే గైస్. అందుకే మీరు మా దివిని మిస్ చేస్తున్నారా? మా దివిది డే ఇన్ మై లైఫ్ కావాలా అయితే చెప్పండి గైస్. చూడండి గైస్, ఐ లవ్ మై మేకప్. మీకు ఫొటోస్ వేసాను దీన్ని లాస్ట్ అన్నీ అయితే చూడండి మీరు. ఈ బ్లాగ్ అయితే చాలా లెంత్గా ఉంటుంది, మేబీ దీన్ని పార్ట్ 2 ఆర్ రావచ్చు, లేకపోతే మొత్తం ఎడిట్ చేసేస్తా. చూడండి, ఈ మేము పక్కన నుంచి చూస్తాం, అవి తీసుకోను ఎందుకంటే అవి కరెక్ట్గా అనిపిస్తుంది గైస్. లేదు గైస్, బ్యాక్గ్రౌండ్ గలీజ్ ఉంది, మొత్తం సామాన్ ఎక్కడొక్కడ పెట్టారు, అందుకే ఇప్పుడు ఏం చూపిస్తాను. ఈడ కూడా ఏమంత స్పెషల్ లేదు, బట్ ఓకే ఏం కనిపిస్తుంది. డోర్ కొడుతురు గైస్, తీస్తాం. ఇప్పుడైతే మేము తింటున్నాం. నుంచి ఆకలితో అయితే ఉన్నామన్నమాట నేను, మా అక్క అయితే. అండ్ నేనైతే ఇక్కడ మొత్తం ఎక్కిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఫుల్ ఆకలి వేస్తుంది. అండ్ మా అక్క అయితే నాన్ వెజ్ తినదు, అందుకే ఏమైతే పనీర్ తింటుంది. అండ్ నేను ఇక్కడైతే బిర్యానీ అండ్ మటన్ అయితే వేసుకుని అయితే గైస్ మీకైతే మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం చిందరబందంగా కనిపించవచ్చు ఈరోజు ఈ బ్లాగ్లో మొత్తం, కానీ అదైతే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అందరు ఫెస్టివల్కి అందరు వచ్చారు. అండ్ ఇల్లు అయితే మొత్తం గలీజ్ అయిపోయింది. అండ్ చూడండి గైస్, నా మేకప్ ఎంత మంచిగా వచ్చింది. ఇట్స్ డన్ బై మీ. ఒకవేళ మీకు ఈ ట్యూటోరియల్ కావాలంటే కమెంట్ సెక్షన్ గైస్. ఈరోజు అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి కర్రీస్. మేమైతే మటన్ పోయలేదు కానీ తెచ్చాము. అండ్ చికెన్ కూడా, చికెన్ చూసారు కదా, చికెన్ని కూడా అయితే తిన్నాం. ఇట్ వాజ్ సో గుడ్. ఒకవేళ గుడ్ చేయనంటే గైస్ నా బ్లాగ్ని ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.